నీ కోసం ఫిల్టర్ కాఫీ నేర్చుకొని మరీ తీసుకొచ్చానంటుంటే యు నాట్ ఈవెన్ లిజనింగ్ టు మీ. లుక్ సూర్య, నువ్వు నా కోసం ఎవరితోనో గొడవ పడి తలకి దెబ్బలు తగిలించుకోవాల్సిన నెసెసిటీ లేదు. జస్ట్ హ్యావ్ దిస్ కాఫీ ఎనఫ్. ప్లీజ్ సూర్య. సూర్య, ఇప్పుడు నువ్వు కాఫీ తాగుతావా లేదా? తాగుతాను. How is it, Surya? నిజం చెప్పనా? Come on, tell me, Surya. ఈ కాఫీ తాగి నువ్వేమంటావో అని I'm eagerly waiting. ఈ కాఫీ, నీ చేతి కాఫీ అబ్బబ్బబ్బబ్బా, సూపర్. Really? రియల్లీ నా లైఫ్లో ఇలాంటి కాఫీ, ఇంత టేస్టీ కాఫీ ఎంతవరకు తాగలేదు. లైఫ్లో ఇలాంటి కాఫీ ఒక్కసారి తాగితే చాలు. అబ్బా! Oh, thank you so much, Surya. Surya, ఆ కాఫీలో స్వీట్నెస్ బాగుందా? చేదు కాఫీలా మాత్రం లేదు. అంటే ఇట్స్ పర్ఫెక్ట్లీ స్వీట్ అండ్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సూర్య. కాఫీ కలుపుతూ ఉండగా చెయ్యి కాలిందని చాలా బాధపడ్డాను. బట్ నువ్వు కాఫీ బాగుందని చెప్పాక చెయ్యి కాలిన విషయమే మర్చిపోయాను. ఏంటి, నీ చెయ్యి కాలిందా? అవును సూర్య. అయ్యో, ఏది చూడండి. పైకి కాలిన గాయం అంతగా కనిపించకపోయినా లోపల బాగా కాలినట్టుంది. లోపల బాగా మంటగా ఉందా? కొన్ని బాధలు పైకి కనిపించవు సామాన్య. నా కోసం చేయి కాల్చుకున్నావా? అయ్యో, ఎందుకు అలాంటి పని చేసావు? ఇదిగో, ఇలా చెయ్యి కాల్చుకోవటాలు, మనసు చంపుకోవటాలు నాకు అస్సలు నచ్చు. కాలిన చోట వెన్నపసరాయనా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.